వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడులను నిరసిస్తూ ఈ నెల 24న దళితుల రణభేరి కార్యక్రమంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన దళితుల రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కోనుకుంట నాగరాజ్ కరపత్రాలను బీఎస్పీ నాయకుల సమక్షంలో ఆవిష్కరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ, టీడీపీ పార్టీల ప్రభుత్వాలలో దళితులపై ఎన్ని దాడులు, దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు జరిగినా ఈ ప్రభుత్వాలు దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు తప్ప దళితుల హక్కులు కూడా మానవ హక్కులు లేవని అనుభవించేందుకు నిరసనగా ఏర్పాటు చేసిన దళితుల రణభేరి కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పెన్నయ్య, దాసరి ఈశ్వరయ్య, సుబ్బరాయప్ప, నరసింహప్ప, వెంకటేష్, నారాయణప్ప, రామప్ప, రామాంజనప్ప, ఆదినారాయణ, తిప్పయ్య, మూర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ రథసారథి బందెల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు దళితులపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలనే ముఖ్య ఉద్దేశంతో వేలాది మంది దళితులు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరితో కలిసి దళిత జయభేరి అనే ప్రోగ్రాము విజయవాడలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంను మన యొక్క బహుజన సమాజ్ పార్టీ నాయకులు మరియు బీసీ ప్రజలకు సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని చెప్పేసి సత్యసాయి జిల్లా కమిటీ తరఫున మేము పిలుపునిస్తాం. ప్రజలారా, గడిచిన 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి తరుణంలో డాక్టర్ సుధాకర్ గారిని కరోనా టైం ఇలాంటి సమయంలో కేవలం అతను మాస్కులు సప్లై చేయండి, రోగులు ఎక్కువ మంది వస్తున్నారు,